రైతు కావచ్చు, రాజు కావచ్చు, రాజు రైతులెల్ల రాజ్యములేలవచ్చు, ధనము నిండుగా ఉండవచ్చు, దేహదారుఢ్యము మెండుగా కలగవచ్చు, ఎల్ల లోకములేల లోకేశ్వరుడు కావచ్చు, కళల బేహారి కళల సృష్టికర్త కళాకారునికి మించిన రేడు ధరణిలో లేడు, కళాకారునికి మించిన రేడు ధరణిలో లేడు. కళాకారునికి సృష్టిలో కావచ్చు, సమాజంలో కావచ్చు ఉన్నటువంటి ప్రాముఖ్యత నిజానికి దేవుడికి కూడా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ కళాకారుడు కనుల ముందు కొన్ని వేల మందిని సంతోషపరుస్తాడు, ఆనందపరుస్తాడు, చప్పట్లు చర్పిస్తాడు. జీవితంలో ఉండే కష్ట నష్టాలన్నీ మరిపించేటటువంటి తన కళ ద్వారా ప్రజలకి అందుబాటులో ఉంటాడు. అంటే కళకున్నటువంటి ప్రాముఖ్యతను తెలియచేస్తూ అతను మనసులో కానీ, అతని భావంలో కానీ, అతని అంగీకంలో కానీ, అతని అభినయంలో కానీ చేసే ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క కదలిక కూడా కళకు సంబంధించినగా దత్త పుత్రుడుగా ఉంటాడు. కాబట్టి కళకు అంత ప్రాముఖ్యత. అలాంటి కళల కోసం జీవితాన్ని పోరాడి, జీవితాన్ని దానికోసం అంకితం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో శక్తి వంచన లేకుండా తన వంతు ప్రయత్నం చేస్తూ కళాకారుడిగా అనేక నాటకాలలో ప్రదర్శింపలు చేసి, అనేక చోట్ల ప్రదర్శించి, అనేక రంగ సంస్థల్లోనూ నటించి అనేక బిరుదులు పొందినటువంటి పూడి కేశవులరెడ్డి గారు ఈరోజు మన విశ్వరవ్యూ ఛానల్లో ముఖ్య అతిథి. ఆయనతో చిట్ చాటు మాటామంతి జరపబోతున్నాము. నమస్తే కేశవులరెడ్డి సార్. నమస్తే అండి, డైరెక్టర్ విశ్వనాథ్ గారు. మా స్టూడియోకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీరు కళాకారుడిగా
తిరుపతి తిరుమల దేవస్థానం పుణ్యక్షేత్రానికి కేంద్రమైనటువంటి తిరుపతిలో ఒక నటుడిగా ఎంతో రాణించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఎన్నో నాటకాల్లో మీరు పాత్రలు వేశారని తెలిసింది. ఈ కళాకారుడిగానే కాకుండా మీ యొక్క జీవితంలో మొట్టమొదటి దశ అంటే స్వస్థలము, మీ యొక్క కుటుంబ నేపథ్యము మా యొక్క ఛానల్ కానీ చెప్తే బాగుంటుందని మా ఆశ సార్. ఖచ్చితంగా సార్. ఓకే సార్. నా పేరు పూడి కేశవల్ రెడ్డి, స్వస్థలం గాజులమణ్యం. మా తండ్రి పూడి చెంచురెడ్డి, మా అమ్మ పూడి మునిమ్మ, ఇద్దరు లేటు. మేము ముగ్గురు అన్నదమ్ములం. ముగ్గురు లేక నేను ఒకడే ఉన్నాను ఇప్పుడు. మా చెల్లి ఒక ఉంది. నాకు భార్య ప్రమీల, ఇద్దరు పిల్లలు. ఒక ప్రవీణ్ రెడ్డి, సుప్రజారెడ్డి. ప్రవీణ్ రెడ్డి ఏమో బెంగళూరు ఉంటాడు, అమ్మాయి అల్లుడితో పాటు యుఎస్ లో ఉంటుంది. అందరూ స్థిరపడ్డారు, ఇబ్బంది లేదు. మీద కళాకారుడిగా ఉంటూ పిల్లలు కూడా అందరూ ఒక స్థాయిలోకి చేర్చి మీరు ఒక సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎస్వి షుగర్ ఫ్యాక్టరీ గాజులమణ్యంలోనే ఉద్యోగంలో చేరాను. ఓకే. ఆడ చిన్న ఉద్యోగం నుంచి హెడ్ టైం కీపర్ వరకు పనిచేశాను. మన ఇప్పుడు రిటైర్ అయ్యి కూడా 11-12 ఏళ్ళు అవుతా ఉంది. నా వయసు ఇప్పుడు 71. అలా లేరు మీరు. కళాకారుడుగా ఉండేటటువంటి మానసిక సౌందర్యం. అవునవును, దాన్ని నేను చాలా సంతోషపడతాను. ఈ నాటక రంగంలోకి రావాలనేది మా ఇంట్లో గాని మా బంధువుల్లో గాని ఎవరు లేరు. కానీ మా ఊరు గాజులమణ్యంలో 42 మంది కళాకారులు ఉన్నట్టు ఊరు అది. ఓకే ఓకే. చాలా గొప్ప కళాకారులు. మీ ఊర్లో ఇంతమందిగా అసలు కళారంగానికి రావాలనే ఆసక్తి ఏ ఏ వయసులో ఏర్పడింది మీకు? ఎలా మీకు ఆ ఆసక్తి కలగడానికి ఏమన్నా చుట్టుపక్కల ఉండే కారణాలు ఏమైనా ఉన్నాయా? మా ఊర్లో మేము చిన్నపిల్లలు 15 years అంటే 10th class చదివేటప్పుడు ఊర్లో చిన్న సోషల్ ప్లే ఒకటి వేసాం. అదేంటంటే ఇంటికి ముందు శొంఠి కషాయం అనేది లోకల్ రాశారు, వేశారు. దాంట్లో ఒక స్త్రీ పాత్ర వేశాను ఫస్ట్. కళకి సంబంధించి అప్పుడు మొదటి బీజం అదే. అప్పుడు ఆగిపోయింది. 81 దాకా దాని ప్రస్తాపన లేదు. మా ఊర్లో ప్రతి సంవత్సరానికి 4 డ్రామాలు 5 డ్రామాలు వేసేవాళ్ళు. చాలా పెద్ద యాక్టర్లు. ఒకతను పార్వతీ కళ్యాణ్ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు, కృష్ణారెడ్డి అని. కృష్ణారెడ్డి, గోల్పల్లి కృష్ణారెడ్డి. అదే వెంకటమోహన్ రెడ్డి, వీళ్ళంతా అందరూ రాయబారంలో 4 కృష్ణులు 3 కృష్ణులు వేస్తే ఆయన త్రూఅవుట్ ఒకే కృష్ణుడు వేసేవాడు. అంత గొప్పగా ఉన్న ఊరు మా ఊరు. 42 మంది కళాకారులు ఉన్నట్టు ఊరది. మీ ఇంట్లో ఎవరన్నా ఈ లేదు, ఎవరు లేదు. కానీ ఊర్లో అయితే ఉంది. ఊర్లో ఉంది. మేము వాళ్ళు డ్రామా రిహార్సల్ చేసేటప్పుడు కానీ వేసేటప్పుడు ముందు కూర్చోవడం, ఏదైనా కావాలంటే సహాయం చేసేవాళ్ళం, సహకారం అందించేవాళ్ళం, కట్టలు లాగేవాళ్ళం, ఇవన్నీ చేసేవాళ్ళం. మాకైతే ఉద్దేశం కూడా లేదు. 81లో ఏమైందంటే మా ఫ్రెండే మా బంధువు అవుతాడు అర్జున్ రెడ్డి అని. వాడు ఈ చాకలి తిప్పుడు ఈ హరిశ్చంద్రలో వచ్చి శిష్యుడు కేశవ పాత్ర వేసేవాడు. అతను హార్ట్ అటాక్ చనిపోయాడు. మా ఊరికి వచ్చిన గురి ఊరు అంటే వెంకురెడ్డి అని నెల్లూరు పోతిరెడ్డిపాళెం. అతను వచ్చి నేర్పిస్తున్నాడు. అతను వచ్చి కోవూరులో ఉన్నాడు. నేను ఇక్కడి నుంచి గాలమణి నుంచి ట్రాన్స్ఫర్ కోవూరులోకి 81లో వెళ్ళా. ఇక్కడ ఇట్లా చనిపోయే కాడికి ఆయన నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఆడి ఊరు లేరు, నువ్వు చేయాలా, నువ్వు చేయి బాగుంటుంది. మీరు వేసిన పాత్ర సార్ అది శిష్యుడు కేశవ పాత్ర హరిశ్చంద్రలో. కాలకౌశికుడికి శిష్యుడు. మంచి హాస్య పాత్ర. కాలకౌశికుడు విశ్వామిత్రుడి డబ్బు వసూలు చేసేవాడు. విశ్వామిత్రుడు పంపించినాడే చంద్రమతి కొనుక్కుంటాడు. కాలకౌశికుడు బాగా ఇబ్బంది పెట్టేవాడు. ఆడికి శిష్యుడు మీరు? ఆయన శిష్యుడు. ఇది కామెడీ రోలు. ఇది నాకు పెంచి పేరు తెచ్చింది కూడా ఈ రోలే. తర్వాత వచ్చి బాలరాగం. ఆ రోజు అతను వెంకురెడ్డి గురువు, అతను ప్రయత్నం చేసి నేర్పించి వేసి అక్కడే కోవూరులోనే ఫస్ట్ టైం వేయించాడు నన్ను. తర్వాత గాలమండికి వచ్చాక ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను. ఇప్పటి వరకు వచ్చి సుమారుగా ఒక 800-850 900 డ్రామాలు వేశాను. మన ఏపీలో కాకుండా తమిళనాడులో కూడా వేశాను. ఈ ఏపీలో ఎక్కువ చిత్తూరు. హరిశ్చంద్రలో దాదాపు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు సార్? హరిశ్చంద్రలో శిష్యుడుగానే కనీసం ఒక 150-200 ప్రదర్శనలు ఇచ్చుంటారు. ఓకే. ఆ పాత్రకు సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ డైలాగ్ ఏమైనా మీకు ఐడియా ఉందా? డైలాగ్ ఉంటది, కానీ నాది ఏంటంటే వేషం ఉంటే శివతాండం, వేషం లేకపోతే పిల్లి. డైలాగ్ అనమాట. అది వేషం వేస్తే శివతాండం చేస్తాను. శిష్యుడు పాత్ర అంటే పక్కన కాంబినేషన్ ఉంటేనే ఆ రోల్ పండుతుంది, లేకపోతే పండదు. అది
తర్వాత ఇక మొదటగా వేసింది మీరు సత్య హరిశ్చంద్రలో కేశవుడు పాత్ర. ఆ తర్వాత నెక్స్ట్ ఏది సార్? ఏ బాలనాగంలో చాకలి తిప్పుడు. ఓకే. ఈ బాలనాగమ్మ నేర్పించినటువంటి గురువు సార్? శాంసన్. తిరుపతి. అతని కాలం అయిపోయాడు వెంకురెడ్డి. తర్వాత శాంసన్ నేర్పించాడు. సెకండ్ వచ్చి మధ్యలో ఈ బాలనాగమ్మ హరిశ్చంద్ర నేర్చుకునే మధ్యలో రాయబారం పెట్టారు మా ఊర్లో నేర్చుకోవాలని. అప్పుడు భీముడు ఇచ్చారు, భీముడు పాత్ర. ఒక్కసారి కామెడీ పాత్రలు చేస్తాను, ఒకసారి బలాఢ్యుడి పాత్ర. ఇప్పుడు హరిశ్చంద్ర వేస్తున్నాను. బాలనాగమ్మ తిప్పుడు పోక ముందు మధ్యలో ఈ రాయబారంలో భీముడు వేయాలన్నారు. మళ్ళా మా ఊర్లో ఏమంటే ఫిట్నెస్ ఉంటేనే ఇస్తారు పర్సన్, అది లేకపోతే ఎవరు. మనిషి పాత్ర ఫిట్నెస్ ఉండాలా. అది ఎంత చూడనా కానీ, ఎంత డబ్బు పెట్టి కానీ, మాట ఫిట్నెస్ ఉండాలి. భీముడు పాత్ర ఇచ్చారు. ఆ రోల్ బాగా చేశాను. అదొక 2 ప్రదర్శనలో 4 ప్రదర్శనలు చేసాం అంతే. తర్వాత అది అయిపోయింది, మళ్ళీ ఊరు లేకపోయారు. దాని తర్వాత బాలనాగం నేర్పించారు. బాలనాగంలో చాకలి తిప్పుడు. అది ఇట్ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ మీ. ఓకే. దాంట్లో స్పెషాలిటీ ఏమంటే పులి తరుముకొని వస్తా ఉంటే తిప్పుడు పరిగెత్తా వస్తాడు. వీడు పులిని చంపని చెప్పే తప్పుతాడు, కానీ పులి తరుముకుంటది. వీడు పరిగెత్తా వస్తాడు. ఆ పరిగెత్తడం అనేది నేను జనాల నుంచి పరిగెత్తాను. ఎవరు తెలియపోయి జనాలకి వెనకాల కూర్చొని జనాల నుంచి పులి అంటే నేను పరిగెత్తా వస్తాను. అది చూసి జనాలు నిద్రపోయేవాళ్ళు మేలుకోవడం ఓని అందరం చూసి ఇట్ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ మీ. ఇది ఆ పాత్ర. ఇప్పుడు అదే చాకలి తిప్పడు పాత్ర బాలనాగంలో చేశారు. ఆ తర్వాత వరుసగా తిరుపతిలో ఏ రంగ సంస్థలు, మామూలుగా ఈ కళా పరిషత్తులు ఉన్నాయి కదా, మొట్టమొదటిగా ఏ పరిషత్తులో మీరు నాటకం వేశారు? ఏ పరిషత్ అంటే మన సుబ్బరాజు నాట్యపాల వేశాను. తర్వాత ఈ మన బిఎన్ రెడ్డి అభినయ ఆర్ట్స్. ఒక విధంగా తిరుపతికి సంబంధించి ఇద్దరు అభినయ ఆర్ట్స్ దాంట్లో 6 years జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఓకే. చేసి మొత్తం బాధ్యతలంతా పూర్తిగా నారాయణ రెడ్డికి కూడా ఆ పాత్ర ఇబ్బంది లేకుండా అతను ఫ్రీ చేసి నేను కష్టపడి చేశాను. ఏదో తర్వాత వద్దాం మనం నటుడుగానే కాకుండా కళారంగానికి సంబంధించి క్రియాశీలకంగా కూడా చేశాను. తర్వాత ఈ కళారంగంలోనే కాకుండా మా ఊర్లో యూత్ లీడర్ గా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఆ యూత్ లీడర్ గా పెట్టుకున్నారు. యూత్ లీడర్ ఊర్లో చెట్లు నాటించడం, కనీసం ఒక సామాజిక సేవ 84 పెళ్లిళ్ళు చేయించాను మాట్లాడి. ఒక 600 శవాలు మోసుంటాను. అది గొప్ప రికార్డు మా ఊర్లో కూడా. ఎందుకంటే నా 15వ ఏట నుంచి ఇది కంటిన్యూగా చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే మన సాపాటు వాళ్ళకి మన ఊరు కదా చేస్తూ ఉంటాను. ఏదో కళాకారుడని ఏదో చేసుకుంటా ఉద్యోగం చేసుకోవడం కాకుండా సామాజికంగా కూడా మీ వంతు మీరు ప్రయత్నం చేయడం అనేది చాలా మంచి విషయం. ఇక ఇక్కడ ఈ నాటకాల్లో బయట తిరుపతి కాకుండా బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వేశారు సార్? కడప, నెల్లూరు, గూడూరు, కాళహస్తి, మన చిత్తూరు ఇవంతా వేసాను. ఒంగోలు, కావలి, ఇక్కడ కూడా మొన్న 2వ తేదీ కూడా కావలిలో నాటకం ఉంది, చింతామణి, వెళ్ళి వచ్చాను. ఓకే. మీరు మర్చిపోలేనటువంటి పోటీ పరిషత్ అంటే ఏదంటారు సార్? మీరు పరిషత్తులో పోటీ పడినటువంటిది ఏమన్నా? ఒకటి ఏదంటే తెనాల్లో కానాచి తెనాలి ఉంది, వాళ్ళు పెడతారండి. చాలా గొప్పగా ఉంటుంది. దాంట్లో కూడా ఇచ్చాం మేము. మొన్న శివలీలలో ఒకటి ఇచ్చాం మన నాదమన్ రెడ్డి ఆధ్వర్యంలో. అఫ్ కోర్స్ ఒక క్యారెక్టర్ యాక్టర్, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ వచ్చింది. మిగతా నాటకానికి అయితే రాలేదు. ఇంకా ఇంత అంటే మనకన్నా మించిన నాటకాలు వచ్చాయి. అదే నాటకంలో ఒకసారి నాటకానికి రావచ్చు, ఒకసారి నాటకానికి ఉత్తమ నాటకం వచ్చి అందులో నటులకు ఎవరికి కూడా రాకపోవచ్చు, దాన్ని మనం చెప్పలేము. ఆ విధంగా మీరు మర్చిపోలేనటువంటి పాత్ర ఇప్పుడు మీరు చేసినటువంటి పాత్రలు దాదాపు మొత్తం ఎన్ని ఉంటాయి సార్? ఏ పాత్రలు ఉంటాయి? చాకలి తిప్పుడు ఒకటి అన్నారు, బాలనాగంలో చాకలి తిప్పుడు, రాయబారంలో భీముడు, భీష్ముడు, ప్రజెంట్ ఆల్సో భీష్ముడు చేస్తున్నాను. తర్వాత హరిశ్చంద్రలో వచ్చి కేశవుడు పాత్ర చెప్పాను. తర్వాత భక్త కన్నప్ప, దాంట్లో ఒక చిన్న స్వామి వేషం.
తర్వాత వెంగమాంబ వెంగమాంబలో స్వామి పాత్ర వేశాను. తర్వాత శ్రీనివాస కళ్యాణం దాంట్లో కుబేరుడు వేశాను. తర్వాత సుబ్బిశెట్టి చింతామణిలో అదే పౌరాణికాలు వేశారు. సాంఘికాల్లో సుబ్బిశెట్టి వేశాను. కలసు ఉంటే కలసుఖం. తర్వాత రేపే సీతా కళ్యాణం అది కూడా పౌరాణికం. దాంట్లో పలకరంగడని వేశాను. అది తండోర వేయడం, అది దాంట్లో కూడా మంచిదేం వచ్చింది. ఈ విధంగా కనీసం సంవత్సరంలో 15-20 నాటకాలు వేస్తాం, 20 నుంచి 30 దాకా ప్రతి సంవత్సరం. ఆ విధంగా వేసుకుంటే దగ్గర ఒక 40 సంవత్సరాలుగా నాటకరంగంలో ఉన్నాను. ఈ తర్వాత ఈ 40 సంవత్సరాలుగా ఈ నాటక రంగంలో ఉంటూ మీరు పొందినటువంటి బిరుదులు సార్, కళాకారుడిగా ఏం బిరుదులు పొందారు? నటరత్న అనే బిరుదు వచ్చింది. ఎవరిచ్చారు సార్? అది మన కోనేటి సుబ్బరాజు ఇచ్చారు. తర్వాత హాస్య కిరీటి నెల్లూరు వాళ్ళు ఇచ్చారు. నవ్వుల రేడు అదొకటి ఇచ్చారు. ఒకరోజు పేపర్లో కూడా వచ్చింది ఆన్ February ఐ థింక్. తర్వాత వైజాగ్ లో చాలా గొప్ప సన్మానం చేశారు. ప్రభుత్వ నా భవిష్యత్తు ఐ థింక్ ఇది పరిషత్ వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు పిలిచి దగ్గర చేయించి మంచి సన్మానం చేశారు. చాలా గొప్పగా చాలా గ్రాండ్ గా చేసి పంపించారు. ఇక్కడ దుర్గ సముద్రం ఉంది పక్కన, అక్కడ ఒక సన్మానం చేశారు. ఈ విధంగా సన్మానాలు అయితే చాలా చేశారు. ఇంట్లో ఎక్కువ పెట్టుకోవడానికి లేక పిల్లలు వద్దంటారని ఈ మెమోటాన్ని మూట కలిపి వాళ్ళు ఎందుకు అనేది అప్పటికి ఒక 40-50 దాకా కింద పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది చేస్తూ నాటకాలుగా చేసినప్పుడు అవార్డులు ఇస్తారు మామూలే. నాటక ఉత్తమ నటుడికి అవార్డు ఇస్తారు. అది కాకుండా నాటక ప్రదర్శన చేసేటప్పుడు సమావేశాలకు వచ్చిన అతిథులు ఉంటారు, ప్రముఖ అతిథులు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ పాత్ర పలాని దాన్ని మనం పూడి కేశవరెడ్డి గారు అద్భుతంగా చేశారు అని ప్రశంసించి మిమ్మల్ని మర్చిపోలేనటువంటి అతిథి ఎవరైనా ఉన్నారా? ఒకసారి మురళీమోహన్ చేశాడు మన మహతిలోనే. తర్వాత కుమారస్వామి రెడ్డి దుకాణం కుమారస్వామి రెడ్డి ఆయన కొత్తపల్లి ముందత్వం, ఆయన చిత్తూరు జిల్లా కళాకార ఐక్యవేదిక అధ్యక్షుడు, అతను సన్మానం చేసి చెప్పాడు. అదేవిధంగా అసలు ఈ చింతామణిలో సుబ్బిశెట్టి పాత్ర వేయడానికి కారణం అడపారెడ్డిపల్లిలో నాదమునిరెడ్డి అని ఉన్నాడు, తెలుసు. ఆయన బలవంతం చేసి నువ్వు నేర్చుకో, ఇక్కడైతే వేయగలుగుతావు, వేరే వాళ్ళు లేరు మన జిల్లాలోకి ఎక్కడ ఈ మన తిరుపతి జిల్లాలో ఎవరు లేరు, నెల్లూరు జిల్లాలో ఉన్నారు, అటు నార్త్ ఉండరు, ఇక్కడ లేరు, అది నేర్చుకోవాలి, నేనే డ్రెస్సులు కుట్టిస్తాను అన్నాడు. నాకు వద్దులే ఏం చెప్పని నేనే కుట్టుకుంటాను, అది కష్టపడి నేర్చుకున్నాను. దాని గురువు వచ్చి నెల్లూరులో శేఖర పాత్ర వేస్తాడు, ఎస్వి రత్నం అని, అతను శేఖర్ పాత్ర వేస్తాడు. అతని దగ్గరుండి 4-5 సార్లు ఇప్పాడు. అతను కాలం అయిపోయాడు. సుమారు అవి కూడా ఒక 20 నాటకాల దాకా ప్రదర్శించాను. ఈ మంత్ లోనే 19వ తేదీ చింతామణి నాటకం, 17 హరిశ్చంద్ర ఉంది, విజయ ఆర్టిస్ట్. ఒంగోలు దగ్గర పొదిలి ఐడియా ఉంది, అక్కడ వీరబ్రహ్మ గారి చేతిలో కక్కయ్య ఆ పాత్ర ఉంది. తర్వాత 30వ తేదీ బాలలాగమ్మ తిరుపతిలోనే ఉంది. తిరుపతిలో ఎక్కడ సార్ ప్రదర్శన? ఇక్కడ కేశవాయనకుంట సాయిబాబా గుడి పక్కన. ఇప్పుడు ఇన్ని నాటకాల్లో చేసినారు, కళాకారుడుగాను క్రియాశీలకంగా ఉన్నారు కదా, మిమ్మల్ని సినిమా వైపు ఎవరు ఆకర్షింపజేయలేదా? మీకు ఆకర్షణ కలగలేదా? సినిమా వైపు వెళ్దామనే ఆలోచన నాకు లేదు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఒకసారి చూశాను సినిమాకి, దానికోసం వెళ్తే అవర్స్ టుగెదర్ ముందు కూర్చోవాలా. అవునవును, వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు. దాంట్లో ఎందుకు పోలేకుండా పోతున్నానంటే ఇన్ని 100 నాటకాలు వేస్తే కూడా ఎవరి దగ్గర నేను రెమ్యునేషన్ గానీ కనీసం బస్ ఛార్జీ కూడా తీసుకోను. నా సొంత డబ్బులతో వెళ్తాను, వేస్తాను, సభను మెప్పిస్తాను.
దానివల్ల కొంచెం బిజీ ఆర్టిస్ట్ అని చెప్పాలి. అంతే అంతే కదా. వాళ్ళు ఇప్పుడు ఏ కళాకారుడైనా కనీసం రానపోను చర్చలు ఆడుకుంటుంటారు. మీరు అవేమీ లేకుండా ఉన్నట్టుగా చేస్తారు కాబట్టి మీరు ఈజీగా వాళ్ళకి దొరికినట్టే కదా. దొరికినట్టే అట్లా కూడా కాదు కదా, వాళ్ళ గౌరవం కూడా. గౌరవం. రేపు కేశవ రెడ్డి గారు వస్తే ఆయన చేసేది కాకుండా మనందరికి సహకరిస్తారు. మళ్ళీ లేడీ ఆర్టిస్టులు కొంచెం కొద్ది గొప్ప సహాయం చేసుకుంటా వస్తారు. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకోవాలి, ప్రొఫెషనల్స్ పాపం. అట్లా మీరు ఏమన్నా మర్చిపోలేని సహాయం చేసినటువంటివి ఏమన్నా ఉన్నాయా సార్? ఉన్నది. ఇప్పుడు హరిశ్చంద్రలో చంద్రమతి నేర్చుకుంటుంది ఒక అమ్మాయి, అమరావతి అనేసి. ఆమె ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఈ మాదిరిగా నేను నేర్చుకుంటాను, నాకు ఏదైనా సాయం ఏం కావాలి చెప్పమంటే నాకు డ్రెస్ తీసేయండి అని చెప్పింది. డ్రెస్ తీయించాను. మా ఫ్రెండ్ ఇంకొకతను హరి అని ఉన్నాడు, కొండ హరి అనేసి, అతను విగ్గు తీయించాడు. ఆ అమ్మాయి ఇప్పుడు హరిశ్చంద్రలో కాకుండా బాలనగంలో కూడా నేర్చుకొని గెట్ గుడ్ ప్రోత్సాహంతో. వీటికన్నిటికీ కారణం శ్యామ్ సాయి హార్మోనిస్ట్ గారు. ఇప్పుడు అదే విధంగా నాటకాలు వేస్తూ సహాయం చేస్తూ సామాజిక సేవ చేస్తూ అటు మీరు అన్నట్టు గ్రామంలో కూడా ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ ఈ నాటక రంగంలో స్టార్టింగ్లో కానీ మధ్యలో కానీ పూడికేశ్వర రెడ్డి బల్లే కళాకారులే అని చెప్పి వెనక కానీ ముందు కానీ లేకపోతే ఎక్కడైనా అవమానం జరిగిన సంఘటన ఉందా మీకు? ఎవరైనా ఇన్సల్ట్ చేసింది? లేదు, ఎక్కడ ప్రశంస లేదు. నా నాటకం అయిపోయి నా సీన్ అయిపోయిన తర్వాత డ్రెస్ మార్చుకొని జనాల్లో కూర్చుంటాను నేను. జనాల్లో కూర్చుంటే మంచి అంటే తెలుస్తుంది, మంచి అంటే తెలుస్తుంది. అబ్బాబ్బా వాడు ఆ విధంగా వేసాడు, వాళ్ళ లాంగ్వేజ్ విలేజ్ లాంగ్వేజ్ తో ఇంకా తిట్లో జరిగా అట్లా గొప్ప సన్నివేశాలు అంటే లాభం లేదు అన్నవాళ్ళు ఎవరు లేదు, ఇప్పటి వరకు తెచ్చుకోలేదు ఆ పేరు. అటువంటి పేరు వచ్చి అడుగుంటే మళ్ళీ స్టేజ్ ఎక్కను. అంతే కదా, అది తెలిసిపోతుంది. ఎందుకంటే మన అవసరం లేదు అటువంటి, ఎందుకనేసి ఆగిపోతాం. అది ఇప్పుడు ఇంకా పాత్రలన్నీ కామెడీ పాత్రలే దాదాపు మీరు దాదాపు. ఇందులో పలాని పాత్ర చేయాలని అనుకున్నాను కానీ ఎందుకు అది అవకాశం రాలేదు, ఈ పాత్ర చెయ్యాలి అని మీకు కలగా కానీ అనుకునే సందర్భం కానీ ఏదైనా ఉందా? అలా అది ఏ పాత్ర ఉంటుంది అది మీకు మీరు చేయాలనుకుని చేయలేకపోయిన పాత్ర? లేదు, నేను ఎంచోపని ఈ కామెడీ పాత్రలు. ఇంకోటి ఏమంటే కొత్తగా నేర్చుకోవాలంటే ఏజ్ ఇప్పుడు 71 సంవత్సరాలు, దీంట్లో మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలంటే ఎక్కడ తప్పులు పోతాయో ఏమో అని చెప్పని కొత్తగా నేర్చుకోవడం పొద్దు ఉంటది, పద్యాలు పెద్దగా రావు. దానివల్ల ఏం చేస్తారంటే నేను ఇట్లా కామెడీ వీటిల్లోనే చింతామణి గాని బాలనగం గాని హరిశ్చంద్ర గాని స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. కథకు సంబంధం లేకుండా జనాన్ని నవ్వించడమే జయంగా పెట్టుకుంటారు కాబట్టి దాన్ని మీరు కొన్ని కలుపుకొని కూడా ఫ్రీనెస్ ఉంటుంది. ఇంకోటి గొప్పది ఏంటంటే నేను స్టేజ్ మీద పోతానే మా ఆర్టిస్ట్ ఊరిని ఒక వ్యక్తి కేశవుడి స్టేజ్ మీద ఉన్నప్పుడు ఊరిని నవ్వకపోతే నవ్వకుండా కూర్చుంటే 10,000 ఇస్తాము అని శంకాపదంగా చెప్పే కాలం కూడా జరిగినాయి. ఓకే ఓకే, అంటే ఒక ఛాలెంజ్ లాగా వదులుతారు. అది ఇంకా మీకు కూడా అది ఉత్తేజం కల్పిస్తుంది. అరే దీన్ని మనం నవ్వించాల్సిందే ఖచ్చితంగా. నటుడుగా సహజంగా కామెడీ సెన్స్ బాగుందిలేండి. ఒక్క దగ్గర బాధపడాల్సిన విషయం ఒక దగ్గర వచ్చింది. ఎక్కడంటే నెల్లూరులో నెల్లూరు జిల్లా గూడూరు పక్కన అనమాట. వెళ్తే మామూలుగా 9-10 స్టార్ట్ అవుతుంది. మా సీన్ వచ్చేటికి 11:30-12 అవుతుంది. 7 మంది ఉన్నారు ప్రేక్షకులు, 7 మంది. ఆపేద్దాం డ్రామా అంటే మీ ఇష్టం అన్నారు. నాకైతే ఇష్టం లేదయ్యా, ఒక్కరుంటే ఒకటి ఖాళీ టేబుల్ ఉంటే కూడా వేసేవాడు నేను, కానీ ఇంత నిరుత్సాహంగా ఎందుకు వేయాలా అని చెప్తే వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చే వెరీ గుడ్ మంచి పని చేసినారు, ఇది సందర్భం కాదు ఆపేద్దాం అని చెప్పి ఆపేశారు. అది కూడా బాధ వేసింది. ఎందుకంటే ఇంత దూరం మనం పోయి చేసి మనమే కాదు ఇంతమంది 20-30 మంది యాక్టర్లు పోయి ఆడ చేసి 7 మంది కూర్చోన్నారంటే వాళ్ళకి కళలు పట్ట అభిమానం లేదంటే అదేదో జరిగిందంటే ఊర్లో అందులో వెళ్ళిపోయారు. అది ఇప్పుడు ఈ ఆన్లైన్ సోషల్ మీడియా యూట్యూబ్ సినిమాలు ఇవంతా వచ్చిన తర్వాత కళారంగానికి సంబంధించి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇది లైవ్. యూట్యూబ్ కొంచెం చేస్తాడు, ఆపుతాడు, మళ్ళీ చేస్తాడు. సినిమాలు అంతే, 4 టేకులు 5 టేకులు తీసుకుంటాడు. ఇది అట్ట కాదు, వాడు నోట్లో ఏది వస్తే అదే పలకాల. ఒక అక్షరం తప్పు అవుతుందా మంచి వస్తుందా తెలియదు, కానీ ఆ తప్పు రానియకుండా రాణించాలంటే అనుభవం కావాలా. నాటకానికి మించింది ఏమీ లేదు. పైగా నాటకంలో ఏమంటే సినిమా అనేది 4 టేకులు తీసుకుంటాడు. అవును,
ఏ షార్ట్ ఫిల్మ్ తీసినా కూడా వాడు ఏదో టెక్కులు తీసుకుంటాడు. అవును. అయితే నాటకం అనేసి ఒకసారి స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుడు మీరు అన్నట్టు ఒకరు కావచ్చు, 1000 మంది ఉండొచ్చు, అందరినీ ఒకేసారి మెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి మీకు ఎవరు ఆ సలహాలు ఇచ్చేది ఇది కాదు అది కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఆ నాటకానికి ఉండే బలము అదే. కాబట్టి ఇది జీవం ఉంటుంది, జీవం ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉంటుంది. అఫ్ కోర్స్ ఒక ఏరియాలో లేకపోతే ఇంకొక ఏరియాలో, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి చింతామణి నాటకాన్ని బ్యాన్ చేయాల్సి చేశారు, మళ్ళీ రిలీజ్ చేసేసారు ఇప్పుడు. అవునా? ఇప్పుడు ఎక్కడ పట్టినా ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక కులస్తుడిని, అది కాకుండా మన కళాకారులు కూడా ఏమంటే ద్వందార్థాలు ఎక్కువ పెట్టేసి వస్తున్నారు జనాలకి నవ్వుకోవడం కోసం. దాంతో ఏమవుతుందంటే ఒక క్యాస్ట్ వాళ్ళు ఇది అని చెప్పన్నారు, కానీ అతని క్యాస్ట్ కించిపరచడం కాదు అక్కడ. అంతే కథ 100 సంవత్సరాల ముందు కాళ్ళకూరు నారాయణ రాసిన నాటకం ఇది. ఎందుకే వేసి వృత్తిని తీసుకొని రాశాడు. అప్పట్లో వేశ్యలు ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని నిర్మూలన కోసం ఇది రాశాడు. అవును కదా. ఎవరు ఎంత లాస్ అవుతారు, వేశ్యలతో పాటు ఆ వలలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, ఇలా ఆరోగ్యం కానీ చెప్పాడు. దాన్ని మనం కామెడీ కోసం రాను అందరూ వాళ్ళు మార్చుకుంటూ వచ్చేసి 4 సినిమా పాటలు పెట్టుకొని చేసే కానీ కొంచెం ఆగింది. ప్రజెంట్ ఇప్పుడైతే జరుగుతూ ఉన్నాయి. కళారంగంలో అందరి తలలో 4 లాగా ఉంటారు మీరు. అదేవిధంగా ఎక్కడ కూడా నెగిటివ్ ఐడియాస్ ఉండవు, మీకు పాజిటివ్గానే ఉంటారు. నాటక రంగంలో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనేక రకాల ముందు ఒక మాట మాట్లాడేవాళ్ళు, వెనక ఒక మాట్లాడేవాళ్ళు. దేనిలో రాజకీయాలు ఎట్లుంటాయో మనకు తెలియదు, కానీ కళారంగంలో మనకు తెలియని రాజకీయాలు చాలా ఉంటాయి. మన చుట్టూనే ఉంటారు, మనకు సంబంధించి ఏదో రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు. ఇట్లా మీకు తెలియకుండా కానీ మీకు తెలిసి కానీ ఎవరి దృష్టికైనా వచ్చి కానీ అరే ఈ రంగంలోకి వచ్చి పొరపాటు చేశాము, మన ఉద్యోగం చేసుకొని సమాజకు సేవ చేస్తూ గ్రామానికి సంబంధించి ఇంకేదన్నా కార్యక్రమాలు చేస్తుంటే ఉండేది కదా, ఇది నాటక రంగాలకు వచ్చే కాలాన్ని మనం దుర్వినియోగం చేసాము, కాలాన్ని వేస్ట్ చేశాము, దీనికి వచ్చి మనం పొరపాటు చేశాము అని పశ్చాత్తాపడే సందర్భం ఉంది మీకు కళకు సంబంధించి? కళకు సంబంధించి ఇప్పటి వరకు నేనైతే చిన్న కించిత్ కూడా బాధపడలేదు. సంతోషపడ్డాను. నన్ను ప్రోత్సహించింది మా ఊర్లో పిల్లలు అయితేనేమి, మా తోటి కళాకారులు అయితేనేమి, ప్రోత్సాహంతో చాలా ఆనందంగా ఉన్నాను. నా జీవితం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ నాటక కళారంగాన్ని వదలను. హాస్య పాత్రలే చేస్తాను. మార్క్ ఉంది కాబట్టి వేరే చేయాల్సిన అవసరం లేదు, చేయలేను. ఎందుకంటే ఏజ్ ఎఫెక్ట్ అది. తర్వాత మా ఊర్లో కాలమణిలో ధనంజయ రెడ్డి అయితేనేమి, హరిప్రసాద్ రెడ్డి అయితేనేమి, జగదీశ్వర రెడ్డి అయితేనేమి, వీళ్ళ ప్రోత్సాహం బాగుంటది. నాటకం అంటే అంత మొత్తం వాళ్ళే అన్ని ఊర్లో. మా ఊర్లో సంవత్సరానికి 4 నుంచి 5 నాటకాలు జరుగుతా ఉండి ఊరు. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, తగ్గింది. 42 మంది కళాకారులు ఉన్నట్టు ఊర్లో ఈ బుద్ధికి ఏకైక కళాకారుడిగా ఉన్నాను. మా పూర్వీకులు కనీసం 42 మందిలో మోహన్ రావు ఉన్నాడు, అభినయ దుర్యోధనుడు. అతని ఏజ్ 80 దాకా కూర్చున్నది, ఇంటికాడ ఉంటాడు, చాలా గొప్ప చేశాడు. వెంకటముని రెడ్డి త్రూఅవుట్ కృష్ణుడు వేస్తారు రాయబారంలో. అదేవిధంగా గోల్పల్లి కృష్ణారెడ్డి గారు, రవి, ముచంద్రారెడ్డి సర్పంచి, వీళ్ళంతా నాటకాల్లో చాలా గొప్ప పేర్లు తెచ్చుకున్నారు, చాలా దగ్గర ఆడారు. నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఒంగోలు నుంచి నాటకాలు తీసుకొచ్చి సెట్టింగ్లు పెట్టించి చెప్పారు. మా ఊరు చరిత్రలేకే చుట్టుపక్కల జిల్లాలేకే పేరు తెచ్చుకున్న హరిదాస్ ఉన్నాడు, పేరు శ్రీనివాసులు రెడ్డి అని, సిద్ధార్థ శ్రీనివాసులు రెడ్డి. ఎక్కువ చెప్పేవాడు సార్ హరిదాస్ అన్ని ఏదైనా ఏ పాత్ర చాలా అల్గంగా చెప్పేవాడు. ఈ మన సంగీత కళాశాల లేనప్పుడు కూడా చెప్పేవాడు. అంత గొప్ప హరిదాస్ అతను. అటువంటి వాళ్ళు పుట్టిన ఊరు మాది గాజులమణ్యం. దానివల్ల ఇది పోనీయకుండా ఇప్పటి వరకు నడుపుకుంటూ వస్తున్నాం, జరుగుతూ ఉంది. చాలా గొప్ప పేరు గాజులమంటేనే. మీ యొక్క ఈ 71 సంవత్సరాల జీవితంలో అటు ఉద్యోగానికి కానీ ఇటు కళారంగానికి సంబంధించి కానీ పూర్తి సంతృప్తినే ఉన్నారు? పూర్తి సంతృప్తితో ఉన్నాను, ఇబ్బంది అయితే ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో కూడా ప్రోత్సాహం. ఎప్పుడైనా వాళ్ళకైనా ఇంట్లో పనులు ఉంటే చేయకూడదు అంటారే కానీ వద్దనరు. వద్దనరు.
ఇది ఆరోగ్య దృష్టి కదా, కొంచెం ఇంకా తగ్గితే కదా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా అంటారు. ఉండండి అది తప్పితే లేదు వాళ్ళ ప్రోత్సాహం ఇల్లు ఊరు మొత్తం మీకు ఇచ్చిన ప్రోత్సాహం వెళ్ళలేనిది. ఏం అదే విధంగా కళారంగానికి సంబంధించి నాటక సంస్థల్లో ఇక కోనేటి సుబ్బరాజు, బిఎన్ రెడ్డి గారు, నాదమోహన్ రెడ్డి, శ్యామ్సన్ గారు, వీళ్ళంతా మీకు మర్చిపోలేని వ్యక్తులు ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్? ఇంకా ఉన్నారు. మన ముద్దుకృష్ణ నాయుడు ఒక అతను ఉన్నాడు, పంగూరు కాలం అయిపోయాడు. ఆయన ఉన్న 10 ఎకరాలు అమ్ముకొని నాటకాలు వేయించేవాడు. ఆ సంస్థలో కూడా సెక్రటరీగా పనిచేశాను. అతను ప్రెసిడెంట్, సెక్రటరీ. ఏ పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చాడు, నా డ్రామా నటుడు, పంగూరు అయితేనేమి, కాళాస్త్రి అయితేనేమి, చుట్టుపక్కల ఊర్లు అయితేనేమి చాలా నాటకాలు జరిపించాం. అంత గొప్ప వ్యక్తులతో పరిచయం. కానీ పెద్ద పెద్దలు రత్నశ్రీ కానీ, అపర్ణ కానీ, రమణశ్రీ కానీ, శిరీష కానీ, వీళ్ళందరితో కూడా నాటకాలు, అందరితో చాలా క్లోజ్ గా ఉంటాం. అందరూ నవ్వుకుంటాం. నవ్వుమోహం కాబట్టి మీకు ఆ ఇబ్బంది నవ్వుతో చేసుకుంటాం. ఇంకేమన్నా మీరు మర్చిపోయి మీ కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇంకా కృతజ్ఞతలు చెప్పాలంటే ప్రతి ఒక్కరికి చెప్పాలి సార్. నాకు సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వెంకటగిరిలో ఒక బ్యాచ్ ఉంది. నేను ఒక కళారంగం, ఒక సంస్థ కదా సార్, ఏ సంస్థ పిలిచినా వెళ్తా ఉంటాను. వెంకటగిరిలో అయినా సరే, నెల్లూరులో అయినా సరే, కాళాశ్రీలో సరే, మన తిరుపతిలో అయినా సరే, దుర్గ సముద్రం, అడపాడిపల్లి, ఏ సంస్థ అయినా పిలిచిన ఎక్కువ ఈ కామెడీలే పిలుస్తారు. వెళ్తా ఉంటాను, అందరికి చేస్తుంటాను. ఎంత దూరం అయినా, ఈవెన్ మొన్న విశాఖపట్నం పోయినాం నాటుకుంటే కూడా, అంత దూరం కూడా మా ఖర్చులు, మా ఛార్జీలు, మా భరోసా పోయిస్తా కానీ రెమ్యునేషన్ కానీ, ఛార్జీలు కానీ అది ఏం తీసుకో. అది నా మతం కాదు. ఏదో భగవంతుడు ఇచ్చాడు, జరుగుతా ఉంది. ఇంకొక చిన్న కళాకారుడు 10 రోజులు చేసుకుంటాడు. అది ఓకే, సంతోషం సార్. ఇక మీ శేష జీవితం మొత్తం కూడా ఈ కళారంగానికి సంబంధించి మీరు చేసేటువంటి హాస్య పాత్రలతో పాటు కళా సేవ, సామాజిక సేవ అంతా కూడా మీకు బాగా చేయాలని, మీకు పాజిటివ్ దృక్పథం ఇంకా పెంపొందాలని ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటూ, మీ యొక్క ఈ శేష జీవితంలో కళారంగంలో మీరు సంతృప్తిగా జీవించాలని ఆశిస్తూ, మా విశ్వరివి ఛానల్, మన విశ్వరివి ఛానల్ తరఫున మీకు కృతజ్ఞతలు. చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. నమస్తే.